తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లాలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం. కాల్వల భూసేకరణ ప్రక్రియపై అధికారులతో చర్చించిన మంత్రి. రాచకొండ సిపి మహేష్ భగవత్కు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు. మీడియా ప్రతినిధులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్. నిర్మల్ జిల్లా తానూరులో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్. తానూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ. చైతన్యపురిలో చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో 600 భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ నాగమల్లు, సమాజం సభ్యులు బాపురెడ్డి, గణేష్, మురళి, విఠల్, కమల్, శివ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి పేదలు చాలామంది గత కొన్ని రోజుల నుంచి పని లేకుండా ఇండ్లకే పరిమితమై ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంతో వివిధ దాతల్ని ముందుకు తీసుకొని వారి యొక్క సహకారంతో ఈరోజు రుచిత చారిటబుల్ ట్రస్ట్ తుడుపునూరి సతీష్ గారి యొక్క దంపతుల సహకారంతో ఒక 600 ఫుడ్ ప్యాకెట్స్ని ఇక్కడ ఉన్నటువంటి చైతన్యపురి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఇప్పుడు మున్సిపాలిటీ కాలనీ, ఇందిరానగరు, తర్వాత శ్రీ రామాలయం వీధి, దీంతో పాటుగా మారుతి నగరు, ఇంకా మిగతా చోట్ల కూడా పంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పేద ప్రజలకి ఈ కష్ట సమయంలో సహకరించడానికి ముందుకు వస్తున్నారో వారందరికీ కూడా ఎల్బీ నగర్ ట్రాఫిక్ పిఎస్ వారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు చైతన్యపురి స్లమ్ కాలనీస్లో మన అన్నదాన కార్యక్రమం చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టాము. పోలీసు వారి సహకారంతో మన సరూనగర్ సిఐ ట్రాఫిక్ సిఐ నాగమల్లు గారు మరియు చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజంలో ఇద్దరు ఆధ్వర్యంలో మేము ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్స్ చేసాము. స్లమ్లో మున్సిపల్ కాలనీ, ఇందిరానగర్, చైతన్యపురి అనే స్వామి శరణమయ్యప్ప. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మరియు ట్రాఫిక్ సిబ్బందికి స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ ఛానల్ టెక్నికల్ హెడ్ కళ్యాణ్ గౌడ్, మహేష్, మహవీర్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులు తమ ఇంటి వద్ద నుండే నమాజ్ ప్రార్థనలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా షరీఫుద్దీన్ కోరారు. సోమవారం నగరంలోని గ్రేటర్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో సమావేశమై లాక్డౌన్ సమయంలో రంజాన్ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు సూచనలు చేశారు.
మొట్టమొదట ఎలక్ట్రానిక్స్ మరియు ప్రింటింగ్ మీడియా సభ్యులకు, అదేవిధంగా ఈరోజు జిహెచ్ఎంసికి ఒక హైదరాబాదు నాగరికుడిగా, హైదరాబాద్ సీనియర్ సిటిజన్గా, సమాజంలో ఒక బాధ్యత గల మనిషి తప్పకుండా మేము కూడా బాధ్యత వహిస్తామని చెప్పి జిహెచ్ఎంసికి వీచేసినట్టు ఖుబుల్ పాషా సుత్తారి గారికి, అదేవిధంగా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ గారికి, అదేవిధంగా సయ్యద్ ఇఫ్తిఖార్ పాషా గారికి, అదేవిధంగా మొహమ్మద్ పాషా గారికి, మిగతా వచ్చిన సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. అయితే ఈరోజు కరోనా భూతము రోజు రోజుకు మన ప్రపంచమంతటా వణికిస్తున్నప్పటికీ కరోనా అంటే క్యా కరోనా కాదు, కరోనా అంటే కథం కరోనా అనే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి కరోనాతో పోరాడుతుంది. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యత వహించి జిహెచ్ఎంసిలో సీపర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే కమిషనర్ వరకు, పోలీస్ శాఖలో హోంగార్డ్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే కమిషనర్ వరకు, అదేవిధంగా వైద్య శాఖలో చూసుకుంటే సీపర్ అటెండర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు కూడా అందరూ కూడా ఈ యొక్క కరోనాతో కరోనా వైరస్తో యుద్ధం చేస్తున్నారు. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కుల మత జాతి భేదం లేకుండా తప్పకుండా మా వరకు బాధ్యత అని చెప్పి ముందుకు రావటం. ముఖ్యంగా ఈరోజు రంజాన్ మాసం దగ్గరగా వస్తుంది కాబట్టి ఈరోజు ముఫ్తీ ఖలీల్ అహ్మద్ సాబ్ కానీ, అదేవిధంగా ఖుబుల్ పాషా సుత్తారి గారు కానీ, సయ్యద్ ఇఫ్తిఖార్ పాషా గారు కానీ అందరూ కూడా మా వరకు బాధ్యత తీసుకుంటాం. మేము కూడా హైదరాబాద్ నగరంలో, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముస్లిం సహోదరమణులకు, అదేవిధంగా అందరికీ కూడా ఈ యొక్క కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సామాజిక దూరాన్ని, అదేవిధంగా దానిపై తప్పకుండా మేము కూడా నడుం బిగిస్తామని చెప్పి ముందుకు రావటం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా రంజాన్ దగ్గరకు వస్తున్న సందర్భంలో ఈసారి అందరూ కూడా తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని, అది తమ ఇఫ్తార్ కానీ సెహర్ కానీ తమ ఇళ్లలో చేసుకోవాలని, ఎందుకంటే సామాజిక దూరం ఎంత పాటిస్తే, లాక్డౌన్ ఎంత పాటిస్తే ఈ యొక్క కరోనా భూతంపై మన విజయాన్ని సాధించిన వాళ్ళమవుతాం. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో కాల్వలు, పిల్ల కాల్వల భూసేకరణ ప్రక్రియపై ఇరిగేషన్ అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు శాశ్వతంగా నీటి వనరులు లభించే విధంగా ఇంజనీరింగ్ ఆలోచనలతో పాటు స్థానిక ప్రజలుగా ఆలోచించి పని చేయాలని ఆదేశించారు. కాల్వల ద్వారా ఎత్తుగా ఉండే ప్రాంతాలకు సాగునీరు అందే విధంగా లిఫ్ట్ అంశంపై అధికారులతో చర్చించారు. కాల్వలకు అడ్డంగా వచ్చే రోడ్లపై బ్రిడ్జి నిర్మాణం తదితర విషయాల్లో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. మన హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో 5,000 ఎకరాల ఆయకట్టు ప్రాజెక్ట్ ఇదే శనిగారం చేసే ప్రాసెస్ ఉండగా కూడా మిషనరీ చేస్తే పనిచేస్తే రైతులు మేము ఒప్పిస్తాం. మీరు గో హెడ్ అయితే వాళ్ళు వర్క్ చేయాలంటే మీరు అప్రూవ్ చేయాలి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లకుడారం, ముత్తంగి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సమస్య అందరికీ తెలిసిన విషయమే. ఆ సమస్యను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ
మన కోసం, మన కుటుంబాల కోసం, మన ప్రాంతం కోసం ఎప్పటికీ సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. ఆ సూచనల సలహాలన్నీ చూచా తప్పకుండా పాటించి కరోనా వైరస్ను మన దరిదాపులకు రాకుండా పారదోలే విధంగా మనము కంకణబద్దులు కావాలి. ఎందుకంటే గడిచిన ఈ నెల 15 రోజులు ఒకటి, మే 7 వరకు జరగబోయే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి పరిస్థితులను అందరూ గమనించి మనము, మన కుటుంబాలు, మన ప్రాంతాన్ని కాపాడుకోవడంలో మనం అందరము భాగస్థులం కావాలని కోరుతా ఉన్నాం. కరోనా వైరస్ పారదోలే విధంగా ఇటువంటి సమయంలో కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రైతాంగాన్ని, రైతులు పండించిన పంటను కొనడానికి పూర్తి స్థాయిలో సంపూర్ణంగా రైతుల పక్షపాతిగా కేసీఆర్ గారు అనుసరిస్తూ ఉన్నాడు. మొక్కజొన్న కానీ, శనగలు కానీ, ఈరోజు రైతు పండించిన వరి పంట కానీ కంప్లీట్గా కొనడానికి, ప్రతి గింజను కొనడానికి కేసీఆర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు ఆదేశాల జారీ మేరకు పటంచెరు నియోజకవర్గంలో 15-20% అగ్రికల్చర్ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ఉన్నదాన్ని కాపాడుకోవడానికి రైతులను, వారు పండించిన పంటను కొనడానికి ఈరోజు ముత్తంగి, లకడారం, నిన్న గుమ్మడిదల, సొలక్పల్లి, వాయిలాల ఇవన్నీ గిట్ట కొనుగోలు కేంద్రాలు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వరి కోతలన్నీ స్టార్ట్ అయినాయి. 1835 రూపాయల రేటు ప్రభుత్వాలు నిర్ణయించిన రేటు. వాళ్ళు వెయిట్ జోకిచ్చిన తర్వాత, వాళ్ళ డాక్యుమెంట్ పాస్బుక్లను సబ్మిట్ చేసిన తర్వాత వారం రోజులు తిరగకముందే వాళ్ళ అకౌంట్లకు డబ్బులు రావడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో 35,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో రైతుల కోసం డిపాజిట్ చేసి పెట్టడం. గుడిమల్కాపూర్ పరిధిలోని సాయినగర్ కాలనీలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను అధికారులను, నాయకులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే, ఇతర అధికారులు స్పందించి తమని ఆదుకోవాలని కోరుతున్నారు. దాని మంత నడుస్తుంది 3 రోజులు. ఇది ఇంతవరకు అన్నం నిన్న 3 గంటలకు వచ్చింది. ఏం చేయాలడా? 3 గంటలకు అన్నం వస్తే ఎప్పుడు పెట్టాలి? నెల నుంచి 3 రోజులు సారా మొన్న వచ్చింది, నిన్న వచ్చింది. ఇవాళ అయితే ఇంతవరకు లేదు. మరి ఇక పోనీ మాకన్నా తీసి పెట్టి లేబర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళకన్నా ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి 2 నెలలు ఇవ్వచ్చు కదా. మరి అవి కూడా లేకుంటే ఎట్లా బతకాలి? మరి మేము లేకుంటే ఏదన్నా అడుకొచ్చుకున్నాం, బయటకు వెళ్ళిపోలేదు. నుంచి వచ్చినా మేము పనికి ఇక్కడ కూలి పని చేసుకుంటాం. మమ్మల్ని ఊరికి పోనిస్తలేరు. మరి మేమేం తినకుండా బతకాలా? మరి ఎట్లా? ఇదే నిన్న కిరాయికున్నాం రేకులలో. సాయినగర్ కానీ అండి. ఉదయం చాలాసేపు ఉన్నామండి లైన్లో, ఇస్తామన్నారు. ఇంకా చాలాసేపు ఉదయం 7 నుంచి స్టార్ట్ చేసి 10-11 నుంచి ఉన్నాము. ఫుల్ లైన్ స్టార్ట్ ఇట్లా ఉన్నారు. ఇంకా పిల్లలు అంత చిన్న పిల్లలు ఇంట్లో ఉంచి ఉన్నారు. లైన్లో ఉండి లాస్ట్లో ఇయ్యము, డబ్బులు లేవు, అది ఇది అని చెప్పిస్తారు. ఇంకా నర్సయ్య అనుకుంటా, తెలీదండి. మేము ఆంధ్ర వాళ్ళము, మేమంతా ఉన్నాము చాలాసేపు ఉండి. ఈ బస్సు 15 సంవత్సరాలు అయింది. ఉన్నాము. లైన్లో అంతా కొడతాండ్రు, లేవని పోండి అంటారు సార్. మరి మేము ఏం తిని బతకాలి చెప్పండి? వచ్చినాము దేశాల కాడి నుంచి బతుకుతామని, రూపాయి ఇస్తలేరు. ఆకలి మాటలతో ఉండాలా మేము? ఎవరు రాలేదు. ఇంత అన్నం కూడా మాకు అవులు పెడతలేరు. ఏం తిని బతుకుతాం సార్ మేము? కిరాయి ఇంట్లో ఉండి కష్టం చేసుకుందామని వచ్చినాము. ఈ ఆచారం వచ్చినాక ఏదైనా పంపించాలి కదా మాకు. తీరాక ఏం పంపిస్తలేరు. ఉంటే వెళ్ళిపోండి అంటారు. ఎండలో మరిగి వెళ్ళిపోస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రగడ్డ, హేమావతి నగర్లో చలపతి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్, ఫౌండర్, చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 200 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డివిజన్ అధ్యక్షులు సంజీవ తదితరులు పాల్గొన్నారు.
చేయకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. మరి ట్రస్ట్ వారిని మేము బాగా అభినందిస్తున్నాం. ఇట్లాంటి దాతలు ఇంకా ముందుకు రావాలి, ఇట్లాంటి టైంలోనే ఈ పేదలను ఆదుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే లాక్డౌన్ సమయంలో మే 7వ తారీఖు వరకు పొడిగిస్తూ జరిగింది కాబట్టి సీఎం గారు చెప్పారు కాబట్టి మరి సీఎం గారు చెప్పిన విధంగా పిలుపు మేరకు మరి మీరందరూ కూడా కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ కూడా సహకరించాలి. మే 7 వరకు మీరు అందరూ కూడా లాక్డౌన్ పాటించాలి. మీకు నిత్యావసర వస్తువులు కానీ ఏ ఇబ్బంది ఉన్నా ఇక్కడ అధికారులు ఉన్నారు, మేము ఉన్నాం. ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి. మేమే మీ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలో మా కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా మీకు సమకూరుస్తాం. దయచేసి మీరు ఈ లాక్డౌన్ పాటించాలి. ఎందుకంటే మే 7 వరకు టైం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దాకా బాగానే చేసాం. ఏప్రిల్ 20 దాకా అయితే బాగానే ప్రమాణంగా జరిగింది. ఇప్పుడు మే 7 వరకు కూడా అందరూ సహకరించాలి. ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళకి 50% మీరు గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం 112వ డివిజన్లో జీహెచ్ఎంసీ సిబ్బందికి రామచంద్రాపురం సదర్ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు రాజు యాదవ్ ఆధ్వర్యంలో వెజిటేబుల్ బిర్యానీ, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు మహేష్ యాదవ్, తుంకల్ దీపక్, నియోజకవర్గం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అభిషేక్ చారి, ఐలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరు మెల్లగా అన్నా అంటే ఏం కాదు. ఒకటి ఉంది అవి స్టార్ట్ చేసాం ఇక్కడ ఆర్సీలో ఉన్నా. మీ దగ్గర రమ్మా, మీ దగ్గర దానికి నంబర్ మీ దగ్గర ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాం. పాయింట్ చెప్తానికి వచ్చేస్తాం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం నేరెడ్మెట్లో కరోనా పాజిటివ్ వార్తను ప్రసారం చేసిన ఎన్టీవీ ఏపీ 24 న్యూస్ ఛానల్ ప్రతినిధులపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు రాచకొండ సిపి మహేష్ భగవత్ను కలిసి ఎపిడమిక్ యాక్ట్ కింద కేసును ఉపసంహరించుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, టీఈఎంజీయు రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ పాల్గొన్నారు. నేరెడ్మెట్లో ఒక వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని 2 టీవీ ఛానళ్ళు ప్రసారం చేసిన అంశములో తప్పుడు సమాచారం ఉందనే నెపంతో నేరెడ్మెట్ పోలీసులు ఆ 2 ఛానళ్ళకు సంబంధించిన రిపోర్టర్ల మీద కేసు నమోదు చేసిన విషయాన్ని ఈరోజు టీయూడబ్ల్యూజే ఐజే బృందము సిపి మహేష్ భగవత్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఈ కేసును వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయగా ఈ విషయంలో ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇందులో రిపోర్టర్ల తప్పేమీ లేదు, ఆ సమాచారంలో కూడా తప్పు లేదని చెప్పేసి మేము ఆయనను సిపి గారికి వివరంగా చెప్పగా ఆయన కూడా ఇలాంటి విషయాల్లో పెద్ద సున్నితమైన విషయం కాబట్టి మీరు కూడా రిపోర్టర్లు సంయమనం పాటించాలని చెప్పేసి మమ్మల్ని విజ్ఞప్తి చేశాడు. కానీ ఇతని ముందు కూడా రిపోర్టర్లు మేము అలాంటి న్యూస్ ప్రసారం చేసే విషయంలో ఎలాంటి దురుద్దేశం రిపోర్టర్లకు ఉండదనే విషయాన్ని సిపి గారికి స్పష్టంగా చెప్పాము. ఆయన కూడా సరే మీరు కావాలని చేయలేదు, అయినా కూడా దీన్ని మేము సున్నితంగా తీసుకోవడం వల్ల ఇది జరిగిందే తప్ప
మేము మీ మీద మా మాట ఎలాంటి దురుద్దేశం లేదు రిపోర్టర్ల మీద కూడా అని ఆయన కూడా చెప్పాడు. వెంటనే ఎత్తివేస్తామని చెప్పేసి కూడా కేసును మేము ఎత్తివేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చాడు. సంతోషము. థ్యాంక్ యూ. మల్కాజ్గిరి నియోజకవర్గం నేరేడుమెట్టు మధురానగర్లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని కొన్ని మీడియా ఛానల్లో న్యూస్ ప్రచారం చేయడం జరిగింది. అది అవాస్తవం అంటూ నేరేడుమెట్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. మీడియా న్యూస్ ప్రచారం వాస్తవాలే చేసింది, కానీ కొంతమంది కావాలని చెప్పేసి కేసులు పెట్టిరని చెప్పేసి తెలిసింది. ఈ కేసులను TUWJ మేడ్చల్ జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దనేసి ఈరోజు రాచకొండ సిపి మహేష్ భగవత్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపి రాచకొండ కమిషనర్ గారు కూడా దీనిపై స్పందించి తప్పకుండా మీ కేసులు లేకుండా చూస్తామని చెప్పేసి సానుకూలంగా స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దని చెప్పేసి జర్నలిస్టులంతా ఇలాంటి సంఘటనలు జరిగితే జర్నలిస్టు అంతా యూనియన్లకు అతీతంగా అందరూ వచ్చి పోరాడి ఇలాంటి సంఘటనలు మళ్ళీ కేసులు కాకుండా చూడాలని చెప్పేసి జర్నలిస్టు మిత్రులందరూ కోరుకుంటున్నాను. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూ కబ్జాలకు పాల్పడ్డారని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆయన అన్నారు. పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించడానికి మీ ముందు పెట్టడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీ ముందుకు వచ్చిన ఈ కార్యక్రమానికి చేసిన మాజీ కౌన్సిలర్ శ్రీ సిందం శ్రీనివాస్ గారు మరియు మా జిల్లా ఓబీసీ చైర్మన్ శ్రీ దాసరి వెంకటేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మేము 2 రోజుల క్రితం లేవనెత్తిన అంశం ఏంది అని అంటే ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే గారు కబ్జా చేసినారు అనే విషయాన్ని మేము లేవనెత్తినాం. 2 రోజుల క్రితం లేవనెత్తితే నిన్న పేపర్లో రావడం జరిగింది. మేమేమన్నాము అని అంటే ఎమ్మెల్యే గారు కబ్జా చేసి ఆయన కొడుకు కోనేరు వంశీ గారి పేరు మీద ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మేము ఆరోపణ చేసినాం. అది ఎక్కడున్నది భూమి అని అంటే బస్ స్టాండ్కి ఎదురుగా చాలా నగరం నడిబొడ్డున విలువైన ప్రాంతం, అది మున్సిపల్ కార్యాలయం ఆనుకొని ఉన్నది అని ఈ ఆనుకొని ఉన్న స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. అది యాక్చువల్గా ప్రభుత్వ భూమి, మున్సిపల్ కార్యాలయానికి కేటాయించిన భూమిగా మా పూర్తి ఆధారాలతోటి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఆ భూమి విలువ దాదాపు 4 కోట్ల రూపాయలు ఉంటుంది. బహిరంగ మార్కెట్ వాల్యూ దానిది 4 కోట్ల రూపాయలు ఉంటుంది. మరి ఇంత విలువైన భూమి కబ్జా అవుతుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఎమ్మెల్యే గారు నా మీద ప్రత్యారోపణలు చేసి ఏం చెప్తారు అని అంటే ఆ భూమిలో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి 600 గజాలు మాత్రమే అంటారు. ఆయన అడ్డంగా దొరికిపోయిందే 600 గజాలు అనే మాట మాట్లాడినందుకే ఆయన అడ్డంగా దొరికిపోయింది. ఆ భూమి కోనేరు వంశీకృష్ణ పేరు మీద ఉన్న భూమి, ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి 1500 గజాలు. 1500 గజాల డాక్యుమెంట్ మా దగ్గర ఉన్నది. 1500 గజాలు కోనేరు వంశీకృష్ణ గారు కబ్జా చేసిండని మేము ఆరోపణ చేస్తూ ఉంటే ఇవాళ కేవలం 600 గజాలని ఎమ్మెల్యే గారు చెప్తున్నారంటేనే ఆయన ఏదో దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్న విషయం మనకు అర్థమైంది. అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే అనేది మీరు స్టేట్మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎంఆర్ఓ దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా రెవెన్యూ సిబ్బందికి శానిటైజర్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ దశరథ్ నాయక్ మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బందికి శానిటైజర్, మాస్కులు అందించడానికి సహకరించిన దాతలు బసవరాజు శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలిపారు. దాతకు సహకరించి ప్రేరేపించి మరి ఈ కార్యక్రమం నిర్వహించిన ఏఆర్ఐ గారికి మా ఆఫీస్ కార్యాలయం తరఫున ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మరియు మాకు రాష్ట్ర అధ్యక్షులుగా ఇక్కడ ఉండడం వల్ల మా మండలంగా అదృష్టం. వారికి కూడా ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సేకరించి శ్రీ దాత అయిన శ్రీ బసవరాజు శ్రీనివాస్ గారి సారథ్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి శానిటైజరు, మాస్కులు పంపిణీ చేయడం దాదాపు 300 మందికి శ్రీ రాజు గారు మాకు శానిటైజరు ప్లస్ మాస్కులు అందజేయడం జరిగింది. ఇలాంటి దాతలు ముందుకొచ్చి కష్టకాల సమయంలో అందరినీ ఆదుకోవాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ రాజుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆర్యవైశ్య సంఘం మరియు వర్తక సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో 20 మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండ్ల పాపయ్య, ప్రధాన కార్యదర్శి బాదం రమేష్ బాబు, వర్తక సంఘ ప్రతినిధి ఓంకారం, దాతలు నీలకంఠం, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. టీబీ ఆస్తమాతో బాధపడుతూ చికిత్స కోసం తరచూ నిజామాబాద్ ఆసుపత్రికి వెళ్లిన క్రమంలో కరోనా సోకిందని బాధితుని కుటుంబీకులను క్వారంటైన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు తానూరు మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీ శశిధర్ రాజు సందర్శించారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా PMKSY పథకం కింద మంజూరైన వ్యవసాయ విద్యుత్ మోటార్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 24 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరకాల PACS చైర్మన్ బొజ్జం రమేష్, జెడ్పీటీసీ స్వర్ణలత, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతోటి మోటార్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క PMKSY అనే పథకం కింద మనం 50% సబ్సిడీ మోటార్లు ఇవ్వడం జరుగుతుంది. మరి యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా గవర్నమెంట్ ఏరియా గారిని సర్పంచ్ లక్ష్మణరావు సర్కల్ గారి 2 మండలాలు కలిపి 48లో ఆల్రెడీ మరి చెల్లపల్లి అండ్ మనం వరిపల్లి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ పరకాల మండలంలో ఈ రోజు నాగారామంలో లక్ష్మణ గ్రామాలకు ఇవ్వబోతున్నాము. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ మోటార్ రావడానికి చాలా విశిష్ట కృషి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు చాలా కృషి చేశారు. గౌరవ కమిషనర్ గారితో, వ్యవసాయ కమిషనర్ గారితో 2 సార్లు మాట్లాడి అది నీటి గుండెలకు ఉంటే దాన్ని డైవర్ట్ చేసి మాకు రైతులందరూ కూడా నీటి ఎలక్ట్రిక్ మోటార్స్ అడుగుతున్నారు, మాకు ఇవి చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి కమిషనర్ గారు 2 సార్లు మాట్లాడి ఒప్పించి సార్ తెప్పించారు. సార్ ఇంత ఇన్వెస్ట్మెంట్ తెప్పించినందుకు సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరూ కూడా ఒకసారి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ప్రజలెవరూ బయటికి రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని బీర్పూర్ SI మనోహర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రోడ్లపైకి వచ్చిన వాహనాలు సీజ్ చేస్తున్నామని అన్నారు. నాటుసారా, గుట్కా స్థావరాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. చేసుకోవాలి. ఎవరైనా ఎన్ని కేసు ఇక ఒక 15 రోజులు 1 మంత్ ఉన్న పేషెంట్ అయితేనే ఏదన్నా అక్కడ ఎమర్జెన్సీ కిందనే మేము వదలడం జరుగుతుంది. వాళ్ళు కూడా కన్విన్స్ చేస్తున్నాం. ఈ 2 నెలలు 3 నెలలు ఉండి హాస్పిటల్ డాక్టర్ కూడా ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో చూసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక జిల్లాలో ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి ఆ డాక్టర్ చూసుకోవడం అంటే ఎక్కడ దక్కనే జిల్లాలకు రిటర్న్ ఇవ్వమని చెప్తున్నాం. ఏమన్నా ఒకటి అనుకోకుండా ఇంకా వాళ్ళు ఇవరకే హాస్పిటల్లో చూపించి ఈరోజు డెలివరీ డేట్ ఇచ్చిండ్రు అని అంటే వాళ్ళకు కొంచెం ఎప్పుడన్నా ఒక మంచిగా పోతుంది తప్ప ఎవరు కూడా ఆలోచిస్తారు. ఈ కార్యక్రమాల వరకు పాలు పెరుగు వీళ్ళకే ఈ మంచిర్యాలు మాకు రాకపోకలున్నాయి కానీ మిగతా అంతా బంద్ చేసినాం. అందులోనే దానిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 అవర్స్ చేస్తున్నాం. సరే, మన సమయం కేటాయించారు కిరాణా షాప్ వాళ్ళకు, కూరగాయల మార్కెట్ కిరాణా సామానుకు మన MRO గారు 6కి వెళ్ళి 12:30 1 గంట వరకు వచ్చింది. ఆ లోపే వాళ్ళు అమ్ముకోవాలి. ఆ లోపు తర్వాత ఉంటే కూడా మేము మా పెట్రోలింగ్లో పోతే కూడా అక్కడక్కడ ఉంటే మేము షాప్స్ క్లోజ్ చేస్తాం.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిద్దిపేట జిల్లాలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం. కాల్వల భూసేకరణ ప్రక్రియపై అధికారులతో చర్చించిన మంత్రి. రాచకొండ సిపి మహేష్ భగవత్కు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు. మీడియా ప్రతినిధులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్. నిర్మల్ జిల్లా తానూరులో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్. తానూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.